కాంగ్రెసు ముత్తాత కాంగ్రెసు. వాటన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన ప్రక్రియ భారతదేశపు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి యొక్క ఓటరు నమోదు కార్యక్రమం అనే దాంతో ప్రభుత్వానికి కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ ఎవరికి ఏమీ ప్రభుత్వం ఇబ్బంది ఉండదు. ఓటు నమోదు చేసుకోకపోతే ఇబ్బంది పడేది ప్రజలు మాత్రమే. ఆ ఓటు నమోదు కనుక లేకపోతే భారతదేశ పౌరసత్వం మనం కోల్పోతాం. దాంతోపాటు మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకాలు ఏది కూడా మనం అర్హులం కాకుండా పోతాం. అంటే ఓటు నమోదు కాకపోతే మనకి రేషన్ కార్డు ఉండదు, ఆరోగ్యశ్రీ ఉండదు, పెన్షన్ ఉండదు, ఇందిరమ్మ ఇల్లు ఉండదు. ఇట్లా ప్రతి ఒక్క హక్కు మనం కోల్పోతాం. దానికోసం అని చెప్పి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు, అందరికీ అభిమాన పాత్రుడు జనహృదయ మన సీనన్న, వారందరి ఆదేశాలతోటి మన కొత్తగూడెం నియోజకవర్గంలో బూత్కి వెళ్ళి గ్రామ స్థాయిలో వాళ్ళందరికీ కూడా విషయాన్ని అంత అర్థమయ్యేట్టుగా అటు అన్ని పార్టీలకి మా సిపిఐ పార్టీ మిత్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అందరూ కూడా కలిసి గరీంపేట పంచాయతీలో నేను మీకు చెప్పేది ఏంటంటే ఇట్లా ఒకటి హెల్ప్ లైన్ ఓటు నమోదు సహాయ కేంద్రం పైకి ఓటు నమోదు సహాయ కేంద్రము గరీంపేట పంచాయతీ అని చెప్పి మన సర్పంచ్ గారు మన దివ్యతేజ వాళ్ళు ఓటు నమోదు సహాయ కేంద్రం అని చెప్పి ఒకటి ఇక్కడ ఇంటికాడ సరే మన దానికి వేరే ఆఫీస్ ఏమి ఎందుకు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఏదైనా ఒక చోట అది ఒక ఫ్లెక్సీ కుట్టించుకొని మొత్తం మన పంచాయతీలు ఎన్ని ఓట్లు ఉన్నాయేమో 1800 2 బూతులు అసెంబ్లీ 2 బూతులు అంటే 1800 ఓట్లలో మనకి ఎన్ని ఓట్లు ఎంతమంది చచ్చిపోయారు మీరు మొత్తం లెక్క తీసుకొని చదువుకున్నటువంటి గరీంపేటలో చాలా మంది చదువుకున్నారు. బీటెక్ స్టూడెంట్లు ఉన్నారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఆ చదువుకున్న పిల్లల్ని మనకున్న సమయం చాలా తక్కువ ఉంది. 25వ తారీఖు వరకు మాత్రమే ఎన్యూమరేషన్ ఫార్ములు ఇచ్చే గడువు. అంటే 25వ తారీఖు లోపు అంటే ఇంకా 15 రోజులు టైం ఉంది. ఈ 15 రోజుల్లో మీ 1800 ఓట్లు కూడా మనం పూర్తి చేసి ఎన్యూమరేషన్ ఫారాలు మనం అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వంలో నీకు ఇచ్చిన బిఎల్ఓలకి అప్పచెప్పాలి. ఇది ఒక యజ్ఞలాగా చేయాలి. కాంగ్రెసు మరి నేను కాంగ్రెసు, మా నాన్న కాంగ్రెసు మరి నేను కాంగ్రెసు. తరతరాల తల్లి రమ తల్లి కాంగ్రెసురా, తరతరాల తల్లి రమ తల్లి కాంగ్రెసురా. పేదోళ్ళ కలప వల్లి రమ ప్రాణం కాంగ్రెసురా, పేదోళ్ళ కలప వల్లి రమ ప్రాణం కాంగ్రెసురా. ప్రాజెక్టులు కట్టింది, ప్రాణాలను నిలిపింది, కాల్వాలు తవ్వింది, కన్నీళ్లను మాపింది. ఓ తరతరాల తల్లి రమ తల్లి కాంగ్రెసురా, పేదోళ్ళ కలప వల్లి రమ ప్రాణం కాంగ్రెసురా. ఇందిరమ్మ ఊరూర చూడరాదా, ఇందిరమ్మ ఇల్లు గిచ్చి పేదోళ్ళ కండ దండ మా అమ్మ నిలిచినాది, పేదోళ్ళ కండ దండ మా అమ్మ నిలిచినాది, పేదోళ్ళ కండ దండ మా అమ్మ నిలిచినాది. తరతరాల తల్లి రమ తల్లి కాంగ్రెసురా, పేదోళ్ళ కలప వల్లి రమ ప్రాణం కాంగ్రెసురా.
పెట్టినాడు కాదనగల దమ్ము అరే ఎవడి కుందు చెప్పు కాదనగల